హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం అనమాట. లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఒక బెడ్ అలాగా చాలా చేసుకున్నాం అనమాట. లాస్ట్ ఎపిసోడ్ గట్లా ఎవరైనా చూడకపోతే చూడండి గైస్. లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఏంటి స్టార్టర్ బేస్ అలాంటివి అన్నా కడదామని చెప్పా, కానీ కాదు, ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు మనం ఫుల్ ఐరన్ ఆర్మర్ ఐరన్ టూల్స్ అట్లా చేసుకోవడానికి అయితే ఈ వీడియో ట్రై చేద్దాం గైస్. ఫస్ట్ అయితే కొంచెం వుడ్ పికాక్స్ అట్లా చేసుకొని ఫాస్ట్గా నిన్న మనం చూసినట్లుగా అక్కడ కేవ్ గట్ట కనపడింది గైస్. అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా కాస్త ఆ కేవ్స్లో వెళ్ళి ఐరన్ గట్ట ఏమైనా దొరుకుతుంది చూడండి. ఫస్ట్ అయితే కాస్త కొన్ని టూల్స్ తీసుకుని మన దగ్గర అయితే ఫుడ్ టార్చెస్ టార్చెస్కి అయితే నేను చేద్దాం గైస్. చార్కోల్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ప్లాంట్స్ అవి పెట్టాలి. చార్కోల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని పికాక్స్లు గట్టిగానే కావాల్సి ఉంటుంది. పికాక్స్ ఒక 2 చేసుకున్నాం. ఆల్రెడీ ఒకటి ఉంది అయినా పర్లేదు, ఇంకోటి చేసుకున్నాము. వేస్ట్. ఇప్పుడు కొంచెం ఉడకాల్చదా. ఓకే, సరే చేసుకుని మర్చిపోయింది. కొన్ని ప్లాంట్స్ ఓకే, ఇది తీసుకొని కొన్ని ప్లాంట్స్ చేసుకున్నాం. ప్లాంట్స్ ఒక కొన్ని స్టిక్స్ అది ప్లాంట్స్ వాళ్ళ దీంట్లో కంపల్సరీగా ఒక యాక్స్ చేసుకున్నాం. ఓకే, ఒక యాక్స్ తీసుకున్నా. ఫాస్ట్గా వెళ్ళి కొన్ని సెటిల్ అయితే కుదరదు. కాస్త వుడ్ కట్ చేసి నేను ఇదే నోరు సార్. ఓకే, ఫాస్ట్గా వుడ్ కట్ చేస్తాం. మేకలు అయితే ఫుడ్ కూడా కావాలిగా. ఫాస్ట్గా మేకలు కూడా తింటాను. సరే, ఇక్కడ యాపిల్ దొరికింది. ఈ షీప్ అయితే ఓకే. ఏంటిది ఇదేంటిదో గైస్ నాకు తెలియదు. దాన్ని అయితే నేను కొట్ల కానీ అదే వచ్చింది. సరే, వచ్చి 3 దెబ్బలు పడుతుంది. ఓకే, ఏది ఇంకో షీప్. అరే తప్పించుకుంది. ఓకే, ఫుడ్ అయితే ఎంత ఉంది? ఫుడ్ 7 ఉంది. ఏం పర్లేదు. సరే, ఫాస్ట్గా ఫుడ్ కూడా కుక్ చేసేసుకొని ఫాస్ట్గా కేవ్స్కి అయితే వెళ్ళాం. ఏంటిది ఇక్కడ దొరికింది? న్యూ రెసిపీ అన్లాక్ అంట. ఏంటిది? రెసిపీ బుక్ అంట. ఓకే, మరి నేను ఏంటిది? ఎర్మోడిలా ఏమో గైస్, ఏదో దొరికింది కానీ ఏం తెలుస్తలే అది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఫుడ్ కుక్ చేద్దాం కదా. ఫుడ్ ఏంటిది? వుడ్ అయిపోయిందా? సరే, ఇది ఒకటి ఉంది, పెట్టేద్దాం. ఇది పెట్టేసి ఇది పెట్టేద్దాం. ఓకే, చార్కులు వస్తుంది. స్కూల్ పెట్టి కొంచెం చేద్దాం. ఇదేందుకు ఇది? ఇది పెట్టేద్దాం. వస్తాం వేస్ట్. సరే, బయటపడేద్దాం. ఊలు వచ్చింది. ఇది మళ్ళీ కనెక్ట్ అయింది. ఓకే, ఫస్ట్గా ఇది పెట్టేసి కొన్ని మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం పర్చేస్ చేసుకుందాం. కొన్ని
8 వచ్చినాయి. కొన్ని స్టిక్స్ కావాలనుకుంటా. ఓకే, సరిపోతాయేమో. ఓకే, టార్చెస్. ఓకే, 24 టార్చెస్ అనేవి సరిపోతాయి. ఏ డర్ట్ బ్లాక్స్ ఏమున్నాయి? యాపిల్ ఉంది. సరే, అయితే ఇక్కడ ఉంచుదాం. రెసిపీ బుక్లో అదేదో దొరికింది. ఏంటి ఇది? వూల్ ఫార్మరా? ఏదో ఉంది. అలాంటివి ఎన్ని కావాలి? చాలా కావాలి. సరే, ఫుడ్ రెడీ అయిపోయింది. కొంచెం ప్లాన్స్ కావాలనుకుంటా. సరిపోతలే, ఇక పెట్టేసి. సరే, ఎలాగో ఈవినింగ్ కూడా అయింది. ఫుడ్ తినేసి సన్సెట్, ఇంతకుముందు వీడియోలో సన్సెట్ గట్రా చూపించాను, కానీ ఇది మూన్ చూపించలా. నైట్ మూన్ చూపిస్తా ఈరోజు. డే కూడా ఇది ద మూన్ బాగుంటుంది గైస్. దీనిలో నైట్, ఈ షాడర్స్లో నైట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పా షాడర్స్ ఎలా ఉందని చెప్పండి. మీరు దాంట్లో చెప్పేపాటికి అయితే ఉంటుంది. ఇక్కడ టాటాయిస్ ఉందనుకోండి. మళ్ళీ అక్కడ లాస్ట్ ఎపిసోడ్లో చూసాం, 3 చూసాం, ఇక్కడ ఒకటే ఉంది. సరే ఇంకా లేట్ అయితే జాంబీస్ గట్రా వస్తాయి. స్లీప్ వేసేద్దాం. ఇంకా రేపు మార్నింగే ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఫుడ్ గట్రా తీసుకొని ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డే 3 అనుకుంటుంది. డే 3 అయినా డే 4 తెలియదు, మర్చిపోయా. లాస్ట్ ఎపిసోడ్ చెప్పా. సరే, ఇప్పుడు ఫుడ్ కూడా బాగానే ఉంది. ఫుడ్ కూడా సెట్, టార్చెస్ ఉన్నాయి. ఓకే, ఇంకైతే మనం లాస్ట్ ఎపిసోడ్లో కేవ్ ఇటు సైడ్ చూసాం. సరే, రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏమన్నా జాంబీస్ గట్ట వచ్చి పోతే కష్టం. సరే, క్రాఫ్టింగ్ టేబుల్ గట్ట తీసుకెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నాన్స్ కూడా తీసుకెళ్ళిపోదాం. సరే, ఐరన్ గట్ట, కోల్డ్, లావా గట్ట తగ్గితే స్మెల్ చేయొచ్చు. అబ్బో, 1 హార్ట్ ఉందా? సరే, కొంచెం ఫుడ్ తినేద్దాం. వద్దు, లాస్ట్ నిన్న ఎక్కడో కేవ్ కనబడింది. ఇటు సైడ్ అనుకుంటా. ఇటు సైడ్ అయినా మనం ఇటు సైడ్ నుంచి అనుకుంటా వచ్చింది. ఇక్కడ ఫుడ్కి అసలు కొరతలేదు. బోల్డ్ అండ్ పిగ్స్, షీప్స్ గట్రా చాలా బాగుంది. అందుకే ప్లేన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బిల్డింగ్స్ గట్రా కట్టడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. నేను ఎక్కడబ్బా చూసాగా? ఇక్కడేనా? ఇదేనా? నేను ఇక్కడ ఇదే కదా. ఎస్. ఓకే, ఇప్పుడు దీన్ని లెఫ్ట్ హ్యాండ్లో పెట్టాలంటే ఇలా. సరే, ప్లేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ప్రస్తుతానికి. నేను ఇక్కడే గైస్. జాంబీస్, స్కెల్టన్స్ చాలా కనపడ్డాయి, కానీ ఇక్కడ ఏం లేదు. నథింగ్. వేస్ట్ ఆఫ్ టైం గైస్. సరే, కొంచెం కోల్ ఉంది. కోల్ అయితే తీసుకుని వెళ్ళిపోవడం. ఓకే గైస్, కోల్ అయితే చాలా కలెక్ట్ చేసా. కోల్ మనకి ఎంత వచ్చింది? ఒక స్టాక్ ఆఫ్ కోల్ వచ్చింది గైస్. మొత్తం ఆ ప్లేస్లో చాలా ఉంది కోల్, చూసారుగా. ఇప్పుడు మనం ఇది ఇంకో కేవ్ చూసాం గైస్. ఇక్కడ దగ్గరలో లోపల ఉంది, చాలా లోపల ఉంది. ఏదబ్బా? ఇదేనా? ఎస్, ఇదే గైస్. అసలు కనపడట్లేదు. ఇదేంటిది? అసలు స్టెప్స్ లాగా లోపలికి వెళ్ళిపోయింది ఇది. సరే, చేతులు టార్చెస్ పెట్టుకుందాం. వెళ్తే ఓకే, మళ్ళీ కోల్ గైస్. సన్ రైజ్ ఉంది గైస్. ఒకసారి ఓకే, మొత్తం లైట్లు పెట్టుకుంటూ వెళ్ళాం. ఓకే గైస్, ఇక్కడ లావా ఉన్నట్టుంది. లావా ఉంది ఇక్కడ గైస్. అబ్బో, ఇది చాలా ఏంటో మరి దారుణం ఉంది గైస్. ఇది ఏంటి? ఈ లావా మూసేయాలి మనం. ఓ మై గాడ్, జస్ట్ మిస్. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే పోదు. ఓకే, లావా మూసేసా, కానీ లైటింగ్ అంతా పోదు అనుకుంటా కదా. సరే, ఏం పర్లేదు. మన దగ్గర టార్చెస్ ఉన్నాయి కదా, టార్చెస్ పెట్టేద్దాం. ఊర్లో చాలా కూడా ఉంది అసలు ఇక్కడ.
ఇటు సైడ్ ఏం లేదా? సరే గైస్ లైట్తో నింపేద్దాము ఫస్ట్. జాంబీస్ గట్రా స్పాన్ అవ్వకుండా. స్కెల్టన్ సౌండ్ వస్తుంది గైస్, కానీ ఇక్కడ లేడు. అయితే పక్కన ఏదో కేవ్ ఉంది, మరి ఇదంతా ఏంటో తెలుసులా. ఇక్కడ నైట్ అయిపోతుంది, బెడ్ అన్న తెచ్చేసుకోవాల్సింది తప్పని. ఓకే గైస్, అసలు కోల్ మట్టుకు చాలా వివచ్చన కలుగుతుంది. ఓకే లోపలికి వెళ్దాం. ఇంకా ఇటు సైడ్ ఇక్కడ ఇది పెట్టాం కాస్త. ఇంకా నాకు ఎందుకో కేవ్ ఉంది అనుకుంటుంది. ఒకసారి ఇటు సైడ్ ఇలా మైండ్ చేసుకుంటూ వెళ్దాం. లోపలికి ఏమన్నా నాకు తెలిసి కేవ్ ఉంటుంది అనుకుంటుంది. ఓ మై గాడ్, జస్ట్ మిస్ చేసి నిజంగానే కింద కేవ్ ఉంది. ఇప్పుడు ఇలా తీసుకుని వెళ్ళకపోతే అయిపోదు నిజంగానే. సరే గైస్ ఇటు సైడ్ నుంచి వెళ్దాం. ఓకే గైస్, మనకు ఫస్ట్ ఐరన్ అయితే దొరికేసింది. ఇప్పుడు మన పక్కనే ఉంది. ఓకే మొత్తం 4 ఐరన్ అయితే దొరికింది గైస్. ఓయ్ మళ్ళీ ఉంది గైస్. అరే నేనేదో సరదాగా చదివా నిజంగానే. అబ్బా స్కెల్టన్ ఉన్నాడు గైస్. సౌండ్ అయితే బీభత్సంగా వస్తున్నాయి. ఇప్పుడు పైకి వెళ్ళగలబ్బా. ఓకే గైస్, స్కెల్టన్ మన కోసం ఏదో చూస్తున్నాడు. సరే కొంచెం దొరికింది కదా అది, దాంతో మనమైతే ఇది గుర్తుపెట్టుకున్నాం గైస్. మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఫర్నాన్స్ కూడా తెచ్చుకున్నాం కదా, ఫర్నాన్స్లో కాస్త మీరు అన్నారు గైస్ ఆ సౌండ్. మీకు హెడ్ ఫోన్స్ వస్తే పెట్టుకొని చూడండి గైస్, ఆ సౌండ్ ఏదో వచ్చింది. చాలా స్కేరీగా ఉంది ఆ సౌండ్ అయితే. ఓకే గైస్, బయట ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయినట్టుంది. బెడ్ తేలా, సరే ఏం పర్లేదు. ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి మన బెడ్ ఉన్న చోటుకి వెళ్ళిపోదాం. స్కెల్టన్స్ గట్టాయి స్పాన్ అవ్వాలా. అబ్బో స్పైడర్ చేశాడు. ఓకే గైస్, స్పైడర్ దగ్గరికి వెళ్తున్నాం మనం. నెతుక్కొని మళ్ళీ స్పైడర్ దగ్గరికి వెళ్తున్నాం. అబ్బో పేపర్లు చాలా ఉన్నాయిగా. మన కోసం రెడీగా ఉన్నారు గైస్. బెడ్ ఎక్కడికి పెట్టింది అసలు తెలుస్తలేదు. ఓకే బెడ్ కట్టి చాలా దూరం వస్తా. మన బెడ్ ఎక్కడుందబ్బా కనబడతలేదు. అబ్బో చాలా ఉన్నాయి గైస్ అసలు మౌస్ దగ్గరలో. ఫాస్ట్గా మనం బెడ్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. స్లీప్ వేసేద్దాం ఇప్పుడు, ఏం పర్లేదు. అబ్బా పేలింది గేస్ అనుకుంటానన్నా, పేలింది, సౌండ్ వచ్చింది. అబ్బా హెల్త్ మొత్తం పోయింది గేస్. యాపిల్ గేమ్. ఓ నాయన చాలా క్రేపర్లు పోయినాయి గేస్. వీటితో వేడలేదు. ఓకే అంత ప్లేన్స్ గేస్. సరే ఫర్నాన్స్ పెట్టు సేపు. ఏది ఫర్నాన్స్?
ఆ ఉన్న కోల్తో కాస్త షీల్డ్ చేసుకున్నాం గైస్. 10 దొరికింది. నో ప్రాబ్లం. షీల్డ్ చేసుకున్నాం. ఫాస్ట్గా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసా. ఓకే, ఫాస్ట్గా ఎన్ని ఐరన్ కావాలి గైస్ నాకు తెలుసు. మరి ఒకసారి చూద్దాం. ఏది ఇక్కడ ఉంటుంది గైస్. ఎస్, ఓకే, ఒక ఐరన్ చాలు గైస్. ఓకే ఓకే, ఎలా వాడాల్సి వస్తుంది అంతే. ఫాస్ట్గా దీన్ని సరే ఇక్కడ స్మెల్టర్గా ఉంటుంది అనుకుంటే గైస్ ఒకసారి దీన్ని మార్చుకుని మనం ఒక ఐరన్ క్యాక్స్ స్టిక్స్ ఉన్నాయిగా, స్టిక్స్ ఉన్నాయి. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే మొత్తం అక్కడి నుంచి మళ్ళీ రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకోవాలి. చాలా పెద్ద పని అయితే అయింది అసలు. మళ్ళీ నేను బెడ్ పెట్టాను కానీ రిస్పాన్ పాయింట్ మర్చిపోయా. మొత్తం బెడ్ కట్ చేసుకుని అక్కడ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చా. మళ్ళీ అక్కడ అంతా మైండ్ చేసే ఇంకోండి 22 ఐరన్ అయితే దొరికింది. అసలు రిజన్లో అయితే చాలా దూరం ఉంది. ఒక 5 to 6 టైమ్స్ ఏమన్నా చనిపోయి ఉంటా మ్యాక్సిమం. మన పర్లా ఫైనల్ మనకైతే దొరికింది. ఇదంతా చేసింది గైస్ దాంతో మొత్తం అంతా. ఇప్పుడైతే మనం ఫుల్ ఆర్మర్ చేసుకుందాం. ఇంకా మనకి ఐరన్ పెట్టేద్దాం. ఓకే, ఐరన్ పెట్టేసి ఇప్పుడు ఒక మనకి ఇప్పుడు ఓకే ఏం చేద్దామంటే ఫస్ట్ బూట్లు పెట్టుకుందాం. ఓకే, బూట్స్ రెడీ. హెల్మెట్ ఇంకా రాదు. సరే, ఇప్పుడు టూల్స్ ఎప్పుడు చెస్ట్ కూడా రాస్తాం. చెస్ట్లో ఏమీ ఉంచాలండి. ఓకే, స్టోన్ కొంచెం మన దగ్గర ఉంచుకున్నాం. ప్లస్ ఏమి అక్కర్లా, ఇది అక్కర్లా. మళ్ళీ వచ్చింది. సరే, వుడ్ కావాలి, కోల్స్ అనేది పెడదాం. ఈ పంకర వచ్చేస్తుంది. అక్కర్లా అలా ఇది అక్కర్లా, ఊలు అక్కర్లా, గోల్ అక్కర్లా పెట్టుకుని చిట్ ఎందుకు వచ్చిందో తెలియదు. చిట్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ పనికొస్తుందా ప్లేస్? సరే, ఈ సన్ని దీంట్లో అయితే పెడతాం. ఫస్ట్ యారోస్ కూడా వచ్చినాయి.
స్కెల్టన్ లైక్ కిల్ చేసాను గైస్. ఓకే, చెస్ట్ ప్లేట్, ఫుల్ ఐరన్ ఆర్మర్ గైస్. ఫైనల్ ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో మనకి చెప్పండి గైస్. లైక్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది సార్. ఈ లోపల మిగతా టూల్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఒక ప్యాంట్, ఒక హెల్మెట్కి కాస్ట్ ఇక్కడ కరెక్ట్గా బెడ్ తీసుకొని వెనకమాల కరెక్ట్గా అంటే స్లీప్ వేస్తే మార్నింగ్ అయిపోయింది. కరెక్ట్గా రివర్ పక్కన ఉన్నప్పుడు వేసా, మార్నింగ్ వేసేపటి టాప్ వెళ్ళిపోయింది, అయిపోయింది. ఓకే, 4 ఒక్కటే అనుకుంటా, కాదు 5 అంతే. ఒకటి రావాలి, ఒకటి వస్తే ఫుల్ ఆర్మర్ సెట్. ఫైనలీ ఫుల్ ఆర్మర్ ఈజ్ సెట్ గైస్. ఇప్పుడు ఒకటి వేసేసుకున్నాం. షీల్డ్ లాస్ట్ చేసుకున్నాం, అది పోయింది గైస్. మరి తెలీదు, డిస్పాన్ అయిపోయింది కూడా లేదు, తెలీదు. నేను అప్పుడే ఫాస్ట్గా వచ్చాను కనబడ. ఓకే, ఐరన్ వచ్చింది. ఒక యాక్సెస్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మిగతా ఐరన్ దాస్తుంది గైస్. ఒక అదేంటది మనం ఇది చేసేసుకొని మిగతాది ఐరన్ పికాక్స్ ఉంది. ఓకే గైస్, ఈ వీడియోకి ఏంటంటే గైస్ ఇంకా ఫుల్ ఐరన్ ఆర్మర్, ఐరన్ టూల్స్ చేసుకుంటా అన్న. ఐరన్ టూల్స్ ఐరన్ పికాక్స్ చేసుకున్నా మనకి. అదే గైస్, ఎపిసోడ్ అయితే ఇదిగోండి గైస్, ఇంక ఈ రోజుకి ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను గైస్.